నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా వరకు మగవారిలో శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. కానీ ఎక్కడ ఏ వైద్యం తీసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయం చాలామందికి తెలియదు. కానీ ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి పరిష్కారం అయితే యునానీ వైద్యం ద్వారా తీసుకొచ్చాను. 24 సంవత్సరాల అపార అనుభవం గడించిన డాక్టర్ ఎస్ఏ ఎండి రెహమాన్ గారితో ఈ విషయాన్ని గురించి ఒక చక్కటి పరిష్కారం అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, అసలు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎక్కువైపోయింది. పరిష్కారం కోసం రకరకాల మెడిసిన్స్ వాడదాం, ఇంగ్లీష్, ఆయుర్వేదిక్, యునానీ, ఇలా కన్ఫ్యూజన్తో ఉంటారు. అసలు యునానీలో 100% ట్రీట్మెంట్ అనేది వింటున్నాం, అసలు సాధ్యమేనా? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి ఏంటి, యూజువల్లీ కాజెస్ ఏంటి, ఎందుకు వస్తుంది, దాని గురించి మనం మాట్లాడదాము. యాంగ్జైటీ ఇదేంటంటే నార్మల్లీ ఫిజియోలాజికల్ అంటే సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. అంటే ఎవరికైనా స్ట్రెస్ రావడము, ఎవరికైనా అంటే ఎప్పుడైనా పని ఒత్తిడి కావచ్చు, మీ బాస్ ఏదైనా టెన్షన్ ఇస్తున్నారు అది కావచ్చు, ఇంటికి రాగానే వైఫ్తో కిట్ కావడము, ఇవన్నీ వీటితో ఏమవుతుందంటే మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అయినా డెఫినెట్లీ ఎఫెక్ట్ అది చేస్తుంది ఎలాగైనా. ఇంకోటి ఏంటంటే బయాలజికల్, కొంతమందికి జెనెటికల్లీ కూడా కోడెడ్ ఉంటుంది, వాళ్ళకి అవుతుంది. దెర్ ఇస్ నో సచ్ అంటే దాని కొరకు ఇలాంటి చాలా రేర్ కేసెస్ ఉంటాయి, కానీ అలా కూడా ఉంటుంది. అయితే మనం చూసేది ఫిజియోలాజికల్ కాజెస్, అంటే ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం మెయిన్ ఎక్కువ అంటే ఉండేది సైకలాజికల్. అలాగే ఏంటంటే కొంచెం చాలామంది వాళ్ళ పని ఏదైతే ఉంటుందో రేడియేషన్స్లో పని చేస్తుంటారు, మొబైల్ టవర్స్ ఉంటాయి పైన, అంతా బిల్డింగ్ కింద చాలా రేడియేషన్స్లో పనిచేస్తారు, వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే చాలామంది షెఫ్స్, కుక్స్ ఎవరైతే ఉంటారో వేడిలో పనిచేస్తారు, వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎంటైర్లీ ఇప్పుడు మనం మాట్లాడేది సైకలాజికల్. ఇప్పుడు సైకలాజికల్ ఎలా అవుతుందో అది చూద్దాం. 1 minute లోపల ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే దాన్ని అడ్వాన్స్ చేసి 3 minutes లోపల ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే అది మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని డిఫైన్ చేశారు. అంటే కేవలం ఇది బిజినెస్ స్టాటికల్ చెప్పొచ్చు. మళ్ళీ ఇంకా అడ్వాన్స్ చేసి ఏం చేశారంటే అన్లెస్ యూ సాటిస్ఫై యువర్ పార్ట్నర్, మీరు ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే అది కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్పారు. ఇదంతా ఘోరం. అంటే యూజువల్లీ వారం అంతా అంటే ఒక మేల్ పైననే ఇచ్చేసి పురుషుని పైన వేసేస్తున్నారు. ఇది అలా కాకుండా నేనేమంటానంటే ఇది ఇద్దరిది అంటే జాబ్ అనవచ్చు, ఇద్దరు కలిసి వాళ్ళు సొల్యూషన్కి వెళ్ళాలి దీనికి. కపుల్ ఎవరైతే మా దగ్గర వస్తారో ఒకవేళ వాళ్ళ వైఫ్ వచ్చి వాళ్ళ పార్ట్నర్ వస్తే మనకు ఈజీ ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ చేయడం. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్ట్రెస్ వరల్డ్లో డెఫినెట్లీ ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తుంది. మళ్ళా చాలా మంది చెప్తారు, మేము ఒకసారి కాదు 4 సార్లు 5 సార్లు చేస్తుండే, కానీ ఇప్పుడు మేము చేయలేకపోతున్నాము, తొందరగా అయిపోతుంది మాకు, ఈ టైం ఎందుకు అలా అవుతుంది అన్నట్టు అడుగుతారు. ఇంకేంటంటే చాలా మంది పెళ్ళి అవుతుంది కొత్తగానే, హనీమూన్లో అంటే 1 monthలో ఎక్కువగా అతను చేయగలుగుతాడు, కానీ దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది, తొందరగా అయిపోతుంది సార్ నాకు ఏమవుతుందని. ఎందుకంటే యూజువల్లీ ఏంటంటే వాళ్ళు ఆ టైం అలా కేటాయించరు. ఫస్ట్ ఏంటంటే మంచి టైం ఇస్తారు, వాళ్ళ పార్ట్నర్తో మంచి మాట్లాడతారు. నేను యూజువల్లీ ఏమంటానంటే మీరు మీ లైఫ్ 15 minutes కేటాయించాలి దీనికి. ఎప్పుడైతే మీరు వెళ్తారో, మీరు ఒకవేళ కలవాలనుకున్నప్పుడు ఇది ఉండాలి. ఇప్పుడు పెళ్ళి కొత్తగా అంతా ఉంటుంది, మాట్లాడతారు కూడా అంతా చేస్తారు, కానీ ఇది ఏం చేస్తారంటే మెల్లిమెల్లిగా పని చేయడం అంటే రావడం చేయడం పోవడం అలా అయిపోద్ది. అలా అయినప్పుడు ఈ టైమింగ్కి దానికి దీనికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అప్పుడు ఏంటంటే ఒక 15 minutes ఫోర్ప్లే, ఒక 15 minutes మీరు ఒకవేళ పెనిట్రేటివ్ సెక్స్ అంటారు దాన్ని, ఎప్పుడైతే మీరు అంగాన్ని వెజైనాలో పెనిట్రేట్ చేస్తారో అప్పటి నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది. అది 1 minute కావచ్చు, 2 minutes, 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes ఏదైనా అవ్వచ్చు. అడిక్వేట్ టైం ఏముంటుందంటే 4 to 7 minutes అంతే. అది 4 to 7 minutes ఎవరైనా చేయగలిగితే చాలా మంచి టైం. అది వెరీ గుడ్ టైం ఏంటంటే 4 minutes to 7 minutes to 10 minutes ఓకే మంచిగా ఉంటుంది. 10 minutes తర్వాత లాంగ్ అయిపోతుంది. ఎవరికైనా ఒకళ్ళకు అంటే ఇరిటేషన్ లెవెల్స్ రావచ్చు, మీ పార్ట్నర్ లైక్ చేయొచ్చు చేయకపోవచ్చు అలా ఉంటుంది. అయితే ఇది ఎవరైనా స్టడీ చేశారు, దీనికి రీసెర్చ్ చేసి చెప్పారనమాట. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళకు ఒకటి ఏజ్తో వాళ్ళ స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు దీని ఏజ్ ప్రకారం
మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 25 yearsలో మ్యారేజ్ అయింది, 25-26. ఇక అతను 35కి 10 years వరకు ఏంటంటే యాక్టివ్ ఉంటాడు, అంటే అతనికి ఏం లేదు, వాళ్ళ బాడీ టేక్ కేర్ చేసుకుంటుంది. ఇక్కడ 2-3 పిల్లలు అవుతారు, ఇక ఆమె అటు బిజీ అయిపోతుంది. ఇక ఇతను రమ్మని చెప్తాడు, ఇక షీ విల్ నాట్ కేర్. ఇక దాని తర్వాత అతనికి ఏంటంటే అందులో కెరియర్లో దాంట్లో అతను పడిపోతాడు, బిజీ అయిపోతాడు. వచ్చారు 45 అవుతుంది, అతనికి వీక్ పైన ఉంటాడు. ఇక్కడ పిల్లలు స్కూలు కాలేజ్ వాళ్ళు వెళ్తారు, దాని తర్వాత ఈమె ఫ్రీ అయిపోతుంది. అతనేమో అక్కడ బిజీ అయిపోతాడు, ఈ రమ్మంటే అతను రాడు. ఇలా ఒక 50 తర్వాత ఏంటంటే ఇప్పుడు కోరికలు ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఏమైనా రమ్మని చెప్తే ఇక ఇద్దరు రెడీ అయినా కానీ వాళ్ళ హెల్ప్ చేయదు, తొందరగా అయిపోతుంది. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అక్కడ కూడా అవుతుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళ ఆవిడ భావి ప్రాప్తి చెందదు. ఇతనికి ఎజాక్యులేషన్ అయిపోతుంది, ఇతను ఏదో సాటిస్ఫై అయిపోతాడు, కానీ ఇతనికి గిల్ట్ ఉండిపోతుంది, ఇతను కూడా ఎంజాయ్ చేయలేకపోతాడు. అందుకే ఏంటంటే ఏ ఏజ్లో ఏ సమయంలో ఏం చేయాలో అది చేసుకోవాలి, అలా అనమాట. ఇంకా ఏజ్తో పాటు మీరు మీ సెక్స్ లైఫ్ని ఎంతసేపు చేయాలి, ఏం చేయాలి, అది కూడా మీరు క్యాల్కులేటెడ్ ఉండాలి. మీరు ఏదో 25-30 ఉన్నప్పుడు 10 సార్లు చేస్తాము, మళ్ళీ దాని తర్వాత మేము వదిలేస్తామంటే ఆమె ఒక్కదు. ఏ ప్రాబ్లమ్స్ ఆమె అంటే నాకు అలాగే ఉండాలి, మీరు ఎలా ఇస్తారు? అయితే ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి ఇంపార్టెంట్ ఉంటుంది. మరి టాబ్లెట్లు వేసుకొని చేస్తారు కుర్రాళ్ళు, అవి వేసుకొని ఇది వేసుకొని అట్లా చేయకూడదు. కాన్సన్ట్రేట్ చేసి వారానికి ఒకసారి అట్లీస్ట్ 2 times వీక్లీ మినిమం అది అలా చేయగలగాలి మీరు. అయితే మీరు హ్యాపీలీ లైఫ్ ఉంటుంది. చాలా మంది అంటారు వీక్ అయిపోతున్నారని బాదాంలు పిస్తాలు అవి ఇవి ఎక్కువ తినిపిస్తుంటారు, తొందరగా అయిపోతుందని, ఇంకా ప్రాబ్లం వస్తుంది. ఓకే, అలా కాకుండా ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే చల్లటి మందులు, వేడివి కాకుండా చల్లటి మందులు ఇచ్చి మనం ఆపుతాం, రిటెన్షన్ కెపాసిటీ పెంచుతాం. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ బలపరుస్తాం, బలం ఇస్తాం, అప్పుడు బాదాములు పిస్తాలు అవే అవసరం. థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎరెక్షన్కు. ఇలా ఒకటి ప్రిన్సిపల్స్ వస్తాయి, స్ట్రీమ్ లైన్ లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏంది డైరెక్ట్ ఎరెక్షన్, ఏది ఇచ్చినా మీకు టడల్ ఫిల్ కానివ్వండి, సిల్డనఫిల్ కానివ్వండి, వైరల్ కానివ్వండి, అవన్నీ ఏంటంటే ఎరెక్షన్. మరి ఇవి 2 మిస్ అవుతాయి కదా. అలా హార్మోన్కి సరిగా హార్మోన్స్ చూడాలి, అంతా చూసుకుంటూ వెళ్ళాలి. యూజువల్లీ వీర్యం పలచగా అయిపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ వీర్యాన్ని కొంచెం అంటే చిక్కగా చేస్తాం, మనం గట్టిగా చేస్తాం, దానివల్ల కూడా మీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చాలా మంది ఇది కామన్ క్వశ్చన్, ఈజీగా మేము ట్రీట్ చేసేస్తాము, అలా ఏం లేదు. టైమింగ్కి ఏంటంటే మీరు అప్రిషియేట్ చేసే వరకు 20-40 రోజులు పడుతుంది ఓకే, యూజువల్లీ అట్లా. చాలా మందికి మొహమాటంగా ఉంటుంది, చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అక్కడ దాకా వచ్చే ట్రీట్మెంట్ కోసం వెళ్తే డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడని ఫీల్ అవుతుంటారు, అలాగే ఇవన్నీ ఉంటాయి. సో పార్ట్నర్ కూడా అన్సాటిస్ఫైడ్ గా ఉంటుంది. బట్ ఇద్దరు కలిసి వస్తే మీ దగ్గర వైద్యం చక్కటి. ఇద్దరు కలిసి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇద్దరు కలిసి మన దగ్గర లాస్ట్ మంత్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ప్రాబ్లం, ఇతని ప్రాబ్లం అతను చెప్పాడు, ఆమె కూడా ఆమె కూడా చెప్పింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళు వచ్చారు. అమ్మాయి ఆమె ఉండే ఇక్కడ కూడా ఏమైంది, ఎలా ఉందంటే ఏం లేదు సార్, ఓకే అంతా ఏం లేదు నార్మల్ అంటున్నాడు. చూస్తే మంచిగా యాక్టివ్ అయిపోయాడు. అయితే నేను చెప్పాను, సరే మరి ఇక మీకు అంత రెస్పాన్స్ రాకపోతే వేస్టే కదా మీరు, ఎందుకంటే ఆమె మెసేజ్ చేయలే మంచిగా అండి, ఇప్పుడు మంచిగా అవుతుంది అంటే ఈజ్ ఓకే నో, ఇతను మంచిగా ఉన్నాడు సార్ ఇప్పుడు అని చెప్పింది. నౌ దే ఆర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్, దాని కొరకు కూడా నాకు దాంతోపాటు ఇది కూడా ఇవ్వండి సార్ అని తీసుకెళ్లారు. అయితే డాక్టర్ దగ్గర ఏది చెప్పినా వాళ్ళు మొహమాట పడతారు, నా దగ్గర కూడా మొహమాట పడతారు. అయితే బయట ఇలాగని చెప్పారు కదా, అదే ఏం చెప్పాలి, ఎట్లా స్టార్ట్ అవ్వాలో కూడా తెలియదు. రావడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడో, అంటే నాకు తిమ్మిర్లు వస్తున్నాయి, వీక్నెస్ ఉంది, అది ఇది అనుకుంటా అప్పుడు స్ట్రీమ్ లైన్కి వస్తారు. అంటే ఎవరికి అంత ఉండదు కదండి, డైరెక్ట్లీ నాకు అంగం గట్టిగా పడట్లేదు, డైరెక్ట్లీ నాకు షీక్రెస్ కలర్ ఉంది ఎవరు చెప్పరు. కొంతమంది ఉంటారు. డాక్టర్ అప్రోచ్ ఫ్రెండ్లీ ఉంటే నా దగ్గర వచ్చి అంతా చెప్తారు క్లియర్లీ, ఎందుకంటే అది ఇంపార్టెంట్. నేను చాలా జాలీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఐ వాంట్ దెమ్ టు బి క్యూర్డ్. గ్యారంటీ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో మనం ప్రొవైడ్ చేయగలుగుతాం? 3 to 4 months ట్రీట్మెంట్ ఉంటుందండి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ యూజువల్లీ 3 to 4 months లో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే సెన్సిటివ్ పెనిస్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. చాలా మందికి స్కిన్ ఏదైతే ఉంటుందో ముంగటే అది పడదు. యూజువల్లీ ఏముంటుంది అక్కడ ఆ అంగంలో న్యూరల్ అంటే అక్కడ ఎక్కువగా సెన్సేషన్స్ అయిపోతాయి. ఏ రీజన్ కూడా ఉండొచ్చు. నార్మల్లీ అక్కడ
అంటే యూజువల్లీ ఆస్తప్రయం కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాని వలన కూడా అక్కడ ఎక్కువగా ఎక్సెసివ్ వచ్చేస్తుంది. అక్కడ ఎగ్జాజరేటెడ్ అయిపోతాయి అక్కడ నర్వ్స్ అన్ని, న్యూరాన్స్ అన్ని. అయితే దాని వల్ల ఏముందో కొంచెం ఆలోచించగానే, టచ్ అవ్వగానే, బట్టలు తాగగానే అది వెళ్ళిపోతుంది. మాట్లాడగానే, ఫోన్ మీద ఏదో ఆలోచించగానే డ్రాప్ బై డ్రాప్ అది వెళ్ళిపోవడం అవుతుంది. ఈ రిటెన్షన్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ సరిగా చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. రైట్, అది కుదురుతుందా? అది మనం 100% క్యూర్ దీంట్లోనే ఉంది. రైట్, లోకల్ అప్లికేషన్ కూడా ఉంటాయి, మనకు తినడానికి కూడా ఉంటాయి. రైట్. సో చూసారు కదా మిత్రులారా. సో మీకు ఎవరికైనా కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉంటే ఖచ్చితంగా రెహమాన్ గారిని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, చక్కటి పరిష్కారాన్ని పొందండి. థ్యాంక్ యూ.